శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. డిసెంబర్ 7వ తేదీ 2024 సంవత్సరంలో శనివారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి చాలా చక్కటి అద్భుతమైన కాలం నడుస్తూ ఉన్నది. అయితే వీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ప్రయాణాల రీత్యా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. స్థానచలనం సూచనలు జరుగుతూ ఉన్నాయి. ఈసరికే స్థానచలనం అయిన వారికైతే ఇక అవదు. స్థానచలనం కాని వారికి ఇప్పుడు కొత్తగా స్థానచలనం అయ్యేటటువంటి పరిస్థితి, దాని రీత్యా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మాతృవర్గ రీత్యా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మీలో ఒకంత పిరికితనం ప్రవేశించిందా అన్నట్టుగా ఉంటుంది. ఆలోచనల విషయంలో కానీ, ఏదైనా నిర్ణయం తీసుకోవడం విషయంలో కానీ కొద్దిగా భయానికి లోనైనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్క వెనకడుగు వేసినట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. దీని గురించిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇక అభివృద్ధి చెందేటటువంటి విషయాలు ఏమిటి అని పరిశీలన చేస్తే, మీ మాట తీరు చాలా బాగుండడము, మీకు ధనాన్ని తెచ్చిపెట్టడము, ధన యోగాలు చాలా బాగుండడము, అలాగే ఉద్యోగరీత్యా చాలా బాగుండడము, అనుకోని విధంగా లాభాలు రావడము. ఇక రుణాల విషయంలో అయితే ఎక్కడ వెనక్కి తిరిగి చూడవలసిన పనే లేదు. రుణాలు చక్కగా లభ్యమవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా చాలా మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉంటాయి. మరి ఒక్కొక్కసారి శుభాశుభ విషయాలు ఉంటూ ఉన్నప్పుడు రెండిటిని గురించి కూడా స్పష్టంగా చెప్పుకోవడం వల్ల జాగ్రత్తలు తీసుకునే అంశాలలోనూ జాగ్రత్త తీసుకుంటారు. చాలా చక్కటి అభివృద్ధి ఉంటుంది ఈ విషయంలో అని చెప్పి మీకు ఒక మంచి గైడెన్స్గా ఈ సూచనలు పనికి వస్తాయి అని చెప్పి రెండు విధాలుగాను నేను తెలియచెప్పడం జరుగుతోంది. అన్ని విషయాలలోనూ ఓర్పుతో ముందరికి వెళ్ళండి, కృషితో ముందరికి వెళ్ళండి. అలాగే చక్కటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటటువంటి ఒక సత్సంకల్పంతో ముందరికి వెళ్ళండి. భగవద్ అనుగ్రహం మన మీద ఉన్నది అనేటటువంటి దృఢ నిశ్చయాన్ని కలిగి ఉండండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఒకంత మానసిక వేదన ఉండడానికి కూడా అవకాశం ఉంది. అయితే యోగా చేయడం వల్ల ఇది తగ్గిపోతుంది. ఇది చెప్పదగ్గ ముఖ్య సూచన అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణలు మీకు మరింతగా అభివృద్ధినిస్తాయి. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి అనేక విధాలుగా ఆదాయం పెరుగుతోంది, చక్కటి మానసికోల్లాసం పెరుగుతోంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతున్నాయి, సన్మాన సత్కారాలు పెరుగుతున్నాయి. ఉద్యోగ జీవితంలో సమిష్టి కృషి వల్ల చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. ఆ విధంగానే మీకు కీర్తి ప్రతిష్టలు కూడా పెరగబోతున్నాయి. పెద్దల యొక్క, పై అధికారుల యొక్క ప్రశంసలు అందుకుంటారు. ఇది చక్కటి ఆశీర్వచనాలు అవుతాయి. ఉద్యోగంలో ఉన్నతి కనిపిస్తుంది. మీ కార్యనిర్వహణ సామర్థ్యం అనేది తోటి ఉద్యోగస్తులకి తెలిసి మీకు శుభాభినందనలు అందజేస్తారు. మీకు ఉన్నతమైనటువంటి పదవి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది. అలాగే ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది. సంతాన రీత్యా కూడా కొంత ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలంగా గుర్తించవచ్చు. ఇక కుటుంబంలో ఐకమత్యత విషయంలో ఎటువంటి అనుమానము పెట్టుకోక్కర్లేదు. కుటుంబ సభ్యులందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ధన ఆదాయాలు బాగున్నాయి. వివాహాది శుభకార్యాలకి అనుకూలమైనటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి రోజుగా తెలియజెప్పడం జరుగుతుంది. రాజకీయ నాయకులకు బాగుంది. చేతి వృత్తుల వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఆదాయం పెరగబోతోంది. ముఖ్యంగా వాళ్ళు చాలా ఆత్మసంతృప్తితో ఉంటారు అని చెప్పి కూడా సూచన చేస్తూ ఉన్నాను. ఇక ఈరోజు పరిహారంగా చేసుకోవాల్సినటువంటి నివారణోపాయం ఏమిటి అంటే, యోగా చెయ్యండి. రాశిలో ఉన్నటువంటి గురువుగారు అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తూ ఉన్నప్పటికీ దశమ స్థానంలో శనిచంద్రులక కలయిక జరుగుతూ ఉన్నది కాబట్టి యోగా చెయ్యండి. ఎటువంటి మానసిక వేదన లేకుండా చక్కటి శుభ ఫలితాలు మీరు అందుకుంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పెరుగుతూ ఉన్నాయి. అయితే ఈ స్థలాలకు సంబంధించి, పొలాలకు సంబంధించి భూ వివాదాలు ఏవైతే ఉంటాయో అలాంటి విషయంలో మటుకు ఈ సహకారం ఉంటుంది అని చెప్పి ఆశించవద్దు. ఏదో సామెత చెప్పినట్టుగా తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అని ఒక చిన్న సూక్తి చెప్తూ ఉంటారు మన వాళ్ళు. అన్నదమ్ములకు ఐకమత్యంతో ఉన్నాం కదా, మనం ఈ స్థలాలు పొలాలు విభజించుకోవడంలో కూడా అలాంటి ఐకమత్యమే ఉంటుంది అని చెప్పి ఊహించవద్దు.
ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. భూ సంబంధ విషయాలు కొంచెం వివాదాలకి దారి తీసేటట్లుగా ఉన్నాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. వీలైనంత వరకు పెద్ద మనుషుల నిర్ణయాన్ని ఆమోదించడం మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి వారికి కష్టపడేటటువంటి కాలం అని చెప్పి సూచన జరుగుతూ ఉన్నది. అయితే మీ కష్టం అంతా అతి త్వరలోనే అక్కడికి వచ్చేటటువంటి కాలం. ధన ఆదాయం విషయంలో మటుకు వచ్చేస్తుంది ధనం మీకు. రుణ సౌకర్యాలు చాలా చక్కగా వస్తున్నాయి. స్నేహితులు పెరుగుతారు, శత్రువులు తగ్గుతారు. ఆరోగ్యరీత్యా బాగుంది. అనుకోని విధంగా ఆదాయం వచ్చేటటువంటి మార్గం కనిపిస్తోంది. అయితే ఉద్యోగ జీవితంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. పై అధికారుల యొక్క మందలింపులు లేకుండా చూసుకోండి చాలు. మన్ననలు ఉన్నా లేకపోయినా మందలింపులు లేకుండా ఉంటే మీకు అది సంతృప్తికరంగా ఉంటుంది. అలాగే ధనము ఎక్కువగా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎక్కువ ఖర్చులు కనిపిస్తున్నాయి. మాతృవర్గ రీత్యా అంత పూర్తి అయినటువంటి ఆదరణ కనిపించడం లేదు. కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పితృవర్గ రీత్యా కూడా చిన్నపాటి ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. తండ్రి గారికి కానీ లేదా తండ్రి తరఫు వారికి కానీ బంధువుల విషయంలో కొంచెం శారీరక కష్టం ఎక్కువ అవుతోంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాలు కుదిరే విషయంలో కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి శుభకార్యాల నిమిత్తమే ఎక్కువగా ధనము కూడా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అనుకోని విధంగా మీకు సమస్యలు ఎదురవుతూ ఉన్నా మీరు వాటిని జయించడానికి సంపూర్ణమైనటువంటి మానసికమైన ధైర్యంతో ఉంటారు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. ఎక్కడా కూడా ఈ ధైర్యాన్ని నిర్వీర్యం చేసుకోకండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కుజగ్రహం యొక్క నీచస్థాన స్థితి వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కుజాయై నమః అనేటటువంటి నామాన్ని పారాయణ చేయడం ద్వారా మానసికమైన బలం పొందుతారు. శుభం. కర్కాటక రాశి వారికి కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సామెత నిజం అయ్యేటట్టుగా గ్రహస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గృహంలో ఐకమత్యత ఉంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. కాస్త సంతృప్తి కలిగి ఉంటారు. అలాగే ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. ఇది చాలా చాలా ఆనందకరమైనటువంటి విషయము. శత్రువుల విషయంలో మీకు ఎవరైతే శత్రువులు అనుకుంటారో వారందరూ కూడా కాస్త మిత్రత్వం వహించేటట్టుగా ఉన్నారు. మిత్రులుగానే ఉంటారు ఇంకా ముందు కూడా అని చెప్పి మీకు ఒక నమ్మకం కలుగుతూ ఉంటుంది. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతూ ఉంటుంది. అయితే ఏ బంధువులైనా కానీ వీరు ఏ నిమిత్తము మీతో మాట్లాడుతున్నారు, వీళ్ళు మళ్ళీ పక్కకి వెళ్ళిన తర్వాత ఇంకేమన్నా మీ మీద నెగిటివ్గా ప్రచారం చేస్తారా అనే దాని గురించి అలాంటి ఆలోచనలు పెట్టుకుని కాస్త ఒక కంట గమనించుకొని ఈ బంధువుల్ని ట్రీట్ చేయవలసిందిగా కూడా సూచన చేస్తూ ఉన్నాను. అష్టమ స్థానంలో శని సంచారం అనేది చాలా విషయాలలో ఇబ్బంది కలిగించే అంశం అవుతూ ఉన్నప్పటికీ ఇక శని గారు చివరి డిగ్రీలకు వచ్చేస్తున్నారు. ఎప్పుడైతే కుంభరాశిలో చివరి డిగ్రీలకు వచ్చేస్తున్నారో అష్టమం దాటిపోతూ ఉంటుంది. దాటిపోయే విధంగా వస్తూ ఉంటారు. కాబట్టి కాస్త ఆ అష్టమ శని సంచార దోషం అనేది కాస్త తగ్గుముఖం పట్టింది అనే చెప్పుకోవచ్చు. దీనివల్ల మీకు చాలా పనులు ముందరికి వెళ్తాయి. చక్కటి అభివృద్ధిలో ఉంటారు మీరు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. పై అధికారుల యొక్క మన్ననలు పొందడానికి ఇంకా కొంత కృషి చేయవలసి వస్తుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ధనము విషయంలో చాలా సంతృప్తికరమైనటువంటి ధన ఆదాయం ఉంది అని చెప్పి సూచన చేస్తూ ఈ రోజున కుజాయై నమః అనేటటువంటి నామాన్ని చదువుకోవడం ద్వారా మీరు అనేక విధాలుగా మనశ్శాంతిని పొందుతారు అని చెప్పి సూచన చేస్తూ కర్కాటక రాశి వారికి ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రేమ వివాహ విషయంలో ముఖ్యంగా కులాంతర వివాహాలు మతాంతర వివాహాల విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోండి. అవి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే దిశగా ఉన్నాయి. అలాగే ఆస్తుల యొక్క పంపకాల విషయంలో కానీ లేదా కోర్టు కేసులు ఉండి ఈసరికే ఏదైనా ఆస్తి తగాదాలు ఉన్నట్లయితే ఆ విషయాలలో కానీ అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితులలోనూ ఈ విషయాలు బాగలేదు అని చెప్పి సూచన చేయడం జరుగుతుంది. వీలైనంత వరకు వాయిదా వేయండి ఈ విషయాలన్నిటినీ అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి
సింహరాశి వారికి విందు వినోదాల కాలక్షేపాలు ఉంటాయి, మృష్టాన్న భోజనాలు ఉంటాయి. అలాగే రాజకీయ నాయకుల వల్ల లబ్ధి కలుగుతుంది. రాజకీయ నాయకులకి కూడా చాలా చాలా బాగుండేటట్టుగా ఉంది. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. పబ్లిక్ రిలేషన్స్ లో ఏర్పడేటటువంటి ఆకర్షణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు లాభాలనే తెచ్చిస్తూ ఉన్నాయి. మీరు మీ రాజకీయాల పట్ల అంకిత భావంతో ప్రవర్తించేటటువంటి మీకు ఇప్పుడు కాస్త ఉన్నతి కనిపిస్తుంది. అలాంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే స్థిర చరాస్తుల వృద్ధి కనబడుతోంది. మాతృవర్గ రీత్యా చక్కటి అభినందనలు తెలుస్తూ ఉంటాయి. స్థిర చరాస్తుల వృద్ధి ఇప్పటి వరకు మీరు ఎంత కృషి చేశారో వాటన్నిటికీ చక్కటి ఫలితం ఇవాళ వచ్చిందా అని మీరు చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. అలాగే ఆనందిస్తారు కూడా. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. కుటుంబంలో కూడా ఐకమత్యంతో మెలగడం వల్ల ఎక్కడైనా అనైక్యత ఉన్నా కూడా మీకు ఆ లోటు అనేది భర్తీ అవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అంతంత మాత్రంగా ఉన్నాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు తగ్గుతాయి. చక్కగా ఆత్మీయత పెరుగుతుంది. ఎవరికైనా వివాహాది శుభకార్యాలు కుదరవలసి ఉన్నా కూడా యువతి యువకులకి మళ్ళీ ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితే ఉంది. ఇక పితృవర్గరీత్యా కొద్దిగా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలంగా సూచన చేస్తున్నాను. మీరే మీ పితృవర్గానికి సేవ చెయ్యండి, ఇది చెప్పదగ్గ సూచన. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పుతో వ్యవహరించుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఆదాయం విషయంలో కొంచెం ఆదాయం ఉంటుంది, మీ మానసిక ఉల్లాసం పెరుగుతుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ఈ రాహువు యొక్క అధిపతి అయినటువంటి దుర్గామ్మ వారిని పూజ చేయడం ద్వారా అనేక రకాలుగా మీకు మనశ్శాంతి ఉంటుంది, లాభాలు ఉంటాయి. అలాగే మీ మానసికమైనటువంటి శాంతి కూడా పెరుగుతుంది. చక్కటి అభివృద్ధి పదంలో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి పూర్వజన్మ పుణ్యంలో అధిక భాగాన్ని మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు అని చెప్పచ్చు. ఎంత బాగా కోరుకున్న పనులు కోరుకున్నట్లుగా అయిపోతున్నాయి అంటే అభినందనీయము, ప్రశంసనీయము. మీ కృషి ఫలిస్తోంది. అలాగే సన్మాన సత్కారాలు అందుకుంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది. సంతానం బాగున్నారు. దగ్గరి బంధువుల యొక్క ఆత్మీయత అనురాగాలు బాగా పెరుగుతాయి. అలాగే దగ్గర ప్రాంతాల యొక్క రాకపోకలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అవి మీకు లాభాన్ని తెచ్చిస్తాయి. మాతృవర్గరీత్యా బాగుంది, పితృవర్గరీత్యా బాగుంది. ఎన్నో విధాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల పట్ల మటుకు జాగ్రత్తగా ఉండండి. ధనము రాబడి విషయంలో మీకు ఎటువంటి అనుమానము అవసరం లేదు. ధనము చక్కగా లభిస్తూ ఉన్నది. అయితే ఈ కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ఇలాంటివి మటుకు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్పచ్చు. భూ సంబంధమైన వివాదాల విషయంలో మీకు కొన్ని రకాల అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఎన్ని కష్టాలకైనా మేము ఓర్వగలం కానీ కుటుంబంలో ఇబ్బంది అనేది ఎలా తట్టుకుంటామండి, ఇంటిలోని పోరి ఇంతింత కాదయ్యా అనేటటువంటి ఒక సూక్తి కూడా మనకి ఉంది కదా అంటారు. ఈ ఒక్కటే మీరు ఓర్పుతో వ్యవహరించుకోవాల్సినటువంటి విషయం. మిగతా అన్ని విషయాలలోనూ రాణింపు చాలా చాలా బాగుంది. ఫలితాలు బ్రహ్మాండంగా అందుకోగలుగుతున్నారు. కానీ భార్యాభర్తల మధ్య ఐకమత్యం విషయంలో మటుకు అంతగా అనుకూలతలు కనబడబోవడం లేదు. ఈ విషయంలో అధిక జాగ్రత్తలు పాటించండి. పబ్లిక్ రిలేషన్ విషయంలో అధిక జాగ్రత్తలు పాటించండి. మీ కీర్తి ప్రతిష్టల్ని చూసి ఓర్వలేని వారు కూడా ఉన్నారు. వారు మీ మీద నిందలు వేసేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాంటి వాళ్ళని అసలు దూరంగా పెట్టండి. ఆ నిందలన్నీ అవి నిందలేను, కేవలం అపనిందలేను అని నిరూపించుకోవాల్సిన అవసరం కూడా మీకు లేదు. అందరికీ తెలుసు మీరంటే ఏమిటో. గ్రహస్థితులు కూడా చాలా బాగున్న కారణం చేత ఆ నిందలు నమ్మేవాళ్ళు ఉండరు. ఇది చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పి తెలియజేస్తూ, దుర్గా అమ్మవారి స్తోత్ర పారాయణాలు చదువుకోవడము, దుర్గానామాన్ని జపించడము, అలాగే గణేష్ యొక్క పూజలు చేసుకోవడము, ఏ పని ప్రారంభిస్తున్నా వినాయకుడిని మనసులో ఒక్కసారి తలుచుకోవడము చేయడం వల్ల మీకు అనేక విధాల మనశ్శాంతి పెరుగుతోంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి ఇంకా కొంచెం కృషి చేయవలసినటువంటి కాలంగా ఉంది. అయితే మీరు ఇప్పటి వరకు
ఏ ఏ విషయాలలో కృషి చేస్తూ ఉన్నారో వాటి ఫలితాలు ఈ వేళ మీరు చక్కగా అందబోతున్నారు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే అనుకోని విధంగా ధనం వస్తుంది, కుటుంబంలో ఐకమత్యం కనిపిస్తుంది, ధన ఆదాయం పెరుగుతుంది, అలాగే మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీకు, మీ కుటుంబానికి కూడా. ట్రేడింగ్లో మీకు అనుభవం ఉన్నవారికి అది కలిసి వస్తుంది అని చెప్పి తెలుసున్న వారికి ట్రేడింగ్లో పెట్టుబడులు పెట్టవచ్చు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మిత్రుల సహాయ సహకారాలు బాగా ఉంటాయి, చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. ఆరోగ్య విషయంలో ఏ చిన్న అనారోగ్యాలు ఏర్పడ్డా కూడా చక్కగా తగ్గిపోయే విధంగా ఉన్నాయి. ధనము విషయంలో ఖర్చులు ఎక్కువ పెట్టకుండా కొంచెం పొదుపు చేస్తారు. అయితే దాన ధర్మాల విషయంలో మటుకు మీకు పొదుపు ఉండదు, చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. ఇది చెప్పదగ్గ సూచన. మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా అంత అనుకూలతలు కనబడబోవడం లేదు. అలాగే ఏదైనా స్థిర చరాస్తులకి సంబంధించిన విషయంలో అయితే ఇరు వర్గాల విషయంలో కూడా, అంటే ఎవరెవరికి ఈ పొలాలు స్థలాలు ఈ భూమి సంబంధించిన తగాదాలు ఉన్నాయో ఇరు వర్గాల వారికి మధ్య ఉండేటటువంటి పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో వారు చాలా వరకు సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ప్రయత్నాలు అనుకూలించవు, పని వాయిదా పడుతుంది. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. దూరాభార ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. ఇక ఏదైనా స్తోత్రపారాయణాలు చేసుకునే విషయంలో కుజాయై నమః అనేటటువంటి నామాన్ని ఈ రోజున స్మరించవలసిందిగా సూచన. భార్యాభర్తల మధ్య అనుకూలత తగ్గుతోంది, వివాహాది శుభకార్యాలు కూడా కొంచెం ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఏది కూడా పెదవి విప్పి మాట్లాడవద్దు. మీ మాట బాగున్నప్పటికీ కూడా పబ్లిక్ రిలేషన్స్ విషయంలో అయితే మటుకు అధిక జాగ్రత్తలతో ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి విషయంలో మీ యొక్క కృషి చాలా చక్కగా ఫలిస్తూ ఉన్నది అని చెప్పి సూచన చేయడం జరుగుతోంది. విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి, శుభకార్యాలలో పాల్గొంటారు, దైవ కార్యాలు చేస్తారు. అలాగే దైవభక్తి బాగా బాగా ఇనుమడిస్తూ ఉంటుంది. పబ్లిక్ రిలేషన్స్ బాగా పెరుగుతాయి. రాజకీయ నాయకులకి బాగుంది, విద్య చాలా బాగుంది. అంటే విద్యార్థులకి, ఉన్నత విద్యార్థులు కానీ ప్రాథమిక విద్య చదివేటటువంటి వారు కానీ వారిద్దరికీ కూడా విద్యలో ఉన్నత స్థితికి వెళ్తారు, మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. వివాహాది శుభకార్యాలు కుదిరే దిశగా ఉన్నాయి. మీకు కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుంది, ధన ఆదాయం బాగుంది, మీ మాట తీరు బాగుంది. సంతానం పట్ల కూడా కొంత ఓర్పు కలిగి ఉండండి, మంచి ఫలితాలే ఉంటాయి. మాతృవర్గ రీత్యా అనేక విధాలుగా సహాయ సహకారాలు పొందవలసి ఉన్నా కూడా మీరు సహాయ సహకారాలు పొందరు, మీరే ఎదర సేవలు చేస్తారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొంచెం ప్రయాణాలు ఎక్కువ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనివల్ల కొంచెం ఖర్చులు అధికంగా ఉండేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఉద్యోగ జీవితంలో మంచి మానసికమైన ప్రశాంతత కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగంలో అధికమైనటువంటి బాధ్యతలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎవరికైతే చర్మానికి సంబంధించిన వ్యాధులు ఈసరికే ఉన్నాయో వారు కొంచెం ఇబ్బంది పడతారు. ఆరోగ్య రీత్యా ఔషధ సేవ అవసరం అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. మంచి ఆధ్యాత్మికమైనటువంటి విద్యలోనూ ముందరికి వెళ్తారు, అది కూడా లాభం కిందకే లెక్క. మానవ జీవితంలో దైవపరంగా జరిగేది ఏదైనా కూడా అదొక అదృష్టంగా భావించాలి. అటువంటి అదృష్టం మీకు ఊహించని విధంగా వస్తోంది, అందుకనే లాభం అని చెప్పి ఉన్నాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఆధ్యాత్మిక చింతన బాగా పెంచుకోండి, మానసిక స్థైర్యం పెరుగుతుంది, అవలీలగా పనులు అవుతాయి అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాల ద్వారా మరింత మనశ్శాంతి పొందవచ్చు. అర్ధాష్టమ శనిగారి సంచారం వల్ల కూడా కొన్ని పనులు ఆగకుండా ముందరికి వెళ్ళి మీరు మనశ్శాంతి పొందుతారు. శుభం. ధనస్సు రాశి వారికి ఈ రోజున జాగ్రత్తలు చెప్పవలసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి అనిపిస్తోంది. ప్రతి విషయంలోనూ మీరు ఓర్పు కలిగి ఉండడం చాలా చాలా మంచిది. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి, మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. అలాగే మీ యొక్క శత్రువుల విషయంలో, శత్రువులు అనగానే వీళ్ళు శత్రువులు అని ఎక్కడ ఉండరు,
మన కొంతమంది ఎలాగో తెలిసిపోతారు. అది వ్యాపార వర్గాలలో ఉంటాయి. వీళ్ళు మన ఎగనెస్ట్ వర్గం వాళ్ళని, రాజకీయ నాయకులకి అలాంటి వాళ్ళకైతే ఆ డివిజన్ వేరేగా ఉంటుంది. కానీ సాధారణమైనటువంటి ప్రజలకి వీళ్ళు మనవాళ్ళు కాదు అనేది అర్థం కాదు. అందరూ మనవాళ్ళే అనుకుంటూ ఉంటారు. లేదా అందరూ శత్రువులే అనుకుంటూ ఉంటారు. ఇలాంటి భావాలే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళ విషయంలో ఎవరైతే మనవాళ్ళు కాదు అనుకుంటారో అలాంటి వాళ్ళ విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. మీ పక్కనే ఉండి మీకు ఫేవర్గా మాట్లాడుతున్నట్టుగానే ఉండి బయటికి వెళ్ళి మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ప్రయాణాల విషయంలో ముఖ్యంగా నీళ్లకు సంబంధించి ప్రయాణాల విషయము, అగ్నికి సంబంధించి ప్రయాణాల విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. పితృవర్గ రీత్యా శారీరకమైనటువంటి బలము తగ్గి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో తండ్రి గారికి కొంత సేవ చేయడము, ఏదన్నా సలహా సంప్రదింపు ఉండడము చేయడము చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో కొంచెం సంతృప్తి కలిగించేటటువంటి కాలమే కనిపిస్తుంది. ఇక ఫేవర్గా ఉన్న విషయాలు ఏవి అని చెప్పుకోవాల్సి వస్తే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. బంధువర్గ రీత్యా ఆదరణ బాగుంది. బాల్య స్నేహితులు బాగున్నారు. దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తున్నాయి. ధనానికి అనుకూలంగా ఉండేటటువంటి కాలము. ధనము రాబడి బాగుంది. కుటుంబంలో ఐకమత్యం బాగుంది. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తూ, శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటూ ఉన్నప్పుడు ఏ గ్రహం యొక్క పని ఆ గ్రహం చేస్తోంది అని చెప్పి మనం భావించాలి. మనము చేసేటటువంటి కృషిని కూడా మనము తప్పనిసరిగా చేయాలి. అప్పుడు శుభ ఫలితాలు పెరుగుతాయి, కొంచెం ఇబ్బందికరమైన ఫలితాలు తగ్గుతాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి, అనుకూల ఫలితాలు ఉంటాయి. శుభం. మకర రాశి. మకర రాశి వారికి ప్రత్యేకంగా చెప్పేటటువంటి అంశాలైతే ఏమీ కనిపించడం లేదు ఈ రోజున. గత కొన్ని రోజులుగా, కొన్ని వారాలుగా చెప్పాలంటే అద్భుతమైన కాలం నడుస్తూనే ఉంది. ఇంకా అదే కాలం నడుస్తూ ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. పెద్దలు కుదిర్చేటటువంటి వివాహాల విషయంలో చాలా చాలా ఆనందాలనిస్తాయి. మరి ప్రేమ వ్యవహారాల విషయంలో మాకు మేమే స్వయం నిర్ణయాత్మక శక్తితో ఉన్నాము అనుకునేవారు కానీ వర్ణాంతర వివాహాలు, కులాంతర వివాహాలు ఇత్యాది వాటి విషయంలో ఒక స్టెప్ ముందరికి వేసి మేము నిర్ణయించుకున్నాము, మేము ఎవరిని లక్ష్య పెట్టము అనేటటువంటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళ విషయంలో మటుకు వివాహాది శుభకార్యాలు ఇప్పుడు పనికిరావు అని చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఉద్యోగ జీవితం బాగుంది. ఇక సంతాన విషయంలో చాలా అధికమైనటువంటి తృప్తి కలుగుతుంది. చక్కటి అభివృద్ధి మార్గంలో ఉన్నారు వారు. అలాగే మీరు మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. అనేక విధాలుగా లలిత కళలలో కూడా చక్కటి ఆనందం వెల్లివిరుస్తోంది. అన్ని రకాలుగాను బాగుంది. గృహంలో బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది. మీ మంత్రోపాసన తీసుకునడానికి చక్కటి సమయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సంతానం పట్ల చక్కటి సంతృప్తి లభించే విధంగా ఉంది. ఉద్యోగ జీవితం బాగుంది. ఇంకా అన్ని రకాలు బాగున్నాయి. ఇక బాగా లేనిది అంటూ ఏమీ లేదు. ఒక భార్యాభర్తల మధ్య మటుకు జాగ్రత్తలు తీసుకోండి. ఆస్తి తగాదాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాల విషయంలోనూ, భూమికి సంబంధించిన తగాదాల విషయంలోనూ కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పి మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. శని గారికి తైలాభిషేకం చేసుకోవడము, శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవడము, శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజామందిరంలో పెట్టుకొని పూజించడం ద్వారా అనేక రకాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, అభివృద్ధి కనిపిస్తుంది. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి అనేక విధాలుగా కృషి ఫలించేటటువంటి కాలం నడుస్తూ ఉన్నది. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు ఇలాంటి గ్రహస్థితులు ఉండడం అనేది కాస్త మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపజేస్తాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. మృష్టాన్న భోజనాలు చేస్తారు. అనేక విధాలుగా 10 మందికి మీరు సహాయ సహకారాలు అందిస్తారు. మీ ద్వారా 10 మంది అందుకుంటారు. అలాగే 10 మంది ద్వారా మీరు కూడా సహాయ సహకారాలు అందుకుంటారు. వివాహాది శుభకార్యాల విషయంలో
ఒక స్టెప్ ముందరికి వేసి అవన్నీ సానుకూల పడేటట్టుగా మీ ప్రయత్నం చేస్తారు. మీ కృషి ఫలిస్తుంది. అలాగే అనుకోని విధంగా ధనము సమకూరుతుంది. ఉద్యోగ జీవితంలో ఉన్నతి ఉంది. ఇది మీ ఆత్మసంతృప్తికి కారణమవుతుంది. ఇక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాల విషయాలలో కుటుంబంలో ఐకమత్యం తగ్గినా మీరు మళ్ళీ ఐకమత్యాన్ని పెంచే విధంగా కృషి చేస్తారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కోరుకుంటారు. దానికోసం చాలా పాకులాడతారు, కృషి చేస్తారు. మాతృవర్గ రీత్యా అంత అనుకూలమైన సమయాలు ఏమీ కనిపించడం లేదు. సహాయ సహకారాలు కొంచెం తగ్గే విధంగా కనిపిస్తున్నాయి. స్థిరచరాస్తుల వృద్ధి విషయంలో కూడా కించిత్ జాగ్రత్తగా ఉండండి. ఇంకా అప్పుడే ఏవి కృషి ఫలించేటటువంటి పరిస్థితులు కనబడడం లేదు. ఇంకా ఏ విషయంలో అయినా సరే ఓర్పుగా ఉండవలసినటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. అలాగే గురు ఆలయానికి కూడా వెళ్ళి గురువు గారికి ఒక్కసారి అభిషేకం చేయించుకోండి. చాలా చాలా అనుకూలతలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి పరిస్థితే గ్రహస్థితుల ద్వారా మనకి కనిపిస్తూ ఉన్నది. ఇటు శనిగారి బలం లేదు, అటు గురువు గారి బలం లేదు, ఇటు రాహు బలం లేదు, అటు కేతు బలం లేదు. 4 ప్రధాన గ్రహాల బలాలు లేకపోవడం వల్ల మీ కృషిని పెంచవలసిన పరిస్థితి ఉంటుంది. అలాగే మీ ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ విషయం పట్లైనా మీకు ఎంత అవగాహన ఉన్నప్పటికీ కూడా కొంతలో కొంతైనా మౌనం వహించి ఉండాలి. అలా కాకుండా మేము ఇది నిర్ణయాలు ఇలాగా, ఆ నిర్ణయాలు ఇలాగా అని చెప్పినట్టయితే ఎవరు లెక్క చేసేటటువంటి మనుషులు ఉండరు. మీ మాటకి విలువ లేదు. గృహంలో కూడా ఐకమత్యం కనిపించట్లేదు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కనిపించడం లేదు. భార్యాభర్తల మధ్య అనుకూలత కనిపించడం లేదు. మాతృవర్గ రీత్యా అనుకూలత కనిపించడం లేదు. సంతాన రీత్యా అనుకూలత కనిపించడం లేదు. ఇలా చాలా విషయాలలో అననుకూలత ఉంటూ ఉండడంతో దైవభక్తిని బాగా పెంపొందించుకోండి. అలాగే నవధాన్యాలని దానం ఇవ్వండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఎక్కువగా ఇలా చేస్తూ ఉన్న కారణం చేత చాలా వరకు మీకు మానసికమైనటువంటి దృఢత్వం కలుగుతుంది. ఇది ఒక్కటి చాలు మీరు సమస్యలను ఎదుర్కోవడానికి. చాకచక్యంగా ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. ఆదాయం విషయంలో కొంచెం ఆదాయం తక్కువగా కనిపిస్తోంది కాబట్టి ఖర్చులు కూడా తక్కువగా పెట్టండి. దుర్వ్యసనాల జోలికి పోనే పోవద్దు అని చెప్పి మరీ సూచన చేస్తూ ఉన్నాను. అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండండి. భగవంతుణ్ణి నమ్మండి. ఆయన మీ పట్ల చాలా చక్కగా ఆశీస్సులు ఇస్తారు. మీనరాశికి అధిపతే గురువు కాబట్టి, గురువుగారి రాశి కాబట్టి మీరు చక్కటి జ్ఞానంతో ఉంటారు. భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్మడం వల్ల అనేక రకాల మంచి శుభ ఫలితాలు మనకి ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు విడవకుండా చేయండి. రోజుకు వీలైనన్ని సార్లు పారాయణ చెయ్యండి అని చెప్పి తెలియచేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.